సార్ కదా అంకుల్, రేవంత్ రెడ్డి పరిపాలన విధానం మీకు ఎట్లా అనిపిస్తుంది? బాగానే ఉంది. అంటే ఏ విధంగా బాగుంది అంటారు? అంత పేదవాళ్ళకి హెల్ప్ చేస్తున్నాడు కదా. పేదలకి కరెంటే అందుతలేరు అని అంటున్నారు, మీరేమో హెల్ప్. మాకైతే వచ్చింది మరి మాకైతే ఏవే పథకాలు అందినాయి మీకు? మాకు గ్యాస్ వచ్చింది, ఉచిత కరెంట్ వచ్చింది. మరి సర్వేలు చేసిరు కదా, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని. ఇంకా రాలేదు, అవి సర్వే అయితే రాలేదు. ఇస్తాడంటారా అసలు? ఏమో అంటా ఉన్నారు మరి, ఇక దానికోసం తెలియదు. కేసీఆర్ కి రేవంత్ రెడ్డికి తేడా అంటే ఏం చెప్తారు అంకుల్? కేసీఆర్ కొన్ని కులాలకే ఇచ్చిండు, ఈయన అందరి కులాలకి ఇస్తున్నాడు ఏది గారి పథకాలు. అంటే కేసీఆర్ చేసిన అప్పులనే కడుతున్నా, మీకు ఇయనికి టైం పడుతుంది అంటుండు, మరి రేవంత్ రెడ్డి ఇస్తాడంటారు? అదైతే వాస్తవం అది. అదైతే వాస్తవం. అడ్డంతో టైం వరకు కడితే వాళ్ళకి ఎట్లా పడితే అట్లా ఇచ్చుకుంటూ పోయాడు. పథకాలు కాదు, ఇది కాదు. అంటే కేసీఆర్ ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండు, డెవలప్మెంట్ చేసిండు, రైతు బంధు, రైతు బీమా, రైతు భరోసా లాంటి పథకాలు ఇచ్చిండు కదా. అన్ని మంచిగానే చేసిండు, కానీ అందరికి ప్రజలకు ఇయ్యలే కదా, ఇవ్వకుండా వెళ్ళిపోయాడు కదా. అప్పుడే తాళాలు గీడాలు ఇచ్చేసేసిపోతే అయిపోయేది. ఇప్పుడు ఎవరికి ఏం తాళాలు ఇవ్వదా, వాటిని మురిగిపోతున్నాయి. ఆ బాత్రూమ్లు ఏమిలో అన్ని గోడలన్నీ వాలిపోతున్నాయి. కట్టి వేస్టే కదా. అప్పుడే వాళ్ళకి ఇస్తే వాళ్ళు తీసుకునేటోళ్ళు బతికేటోళ్ళు కదా, వృత్తి చేసుకునేటోళ్ళు కదా. అది మంచిదే. బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఒక వార్డు మెంబర్ కూడా లక్షల కోట్లు సంపాదించుకున్నాడు. ఊర్లలో వార్డు నెంబర్ కానీ సిటీలలో కానీ లక్షల కోట్లు సంపాదించుకున్నాడు. మళ్ళీ ఏం రాడిగా, మళ్ళీ 10 ఏళ్ళు కావాల్సిందే. తెలంగాణలో ఎప్పటికీ ఎవరు కానీ 2 సార్లు సీఎంలే ఉంటారు.